దేవుడి దర్శనానికి పోతే ఈ విధంగా జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తది. అస్సలు అనుకోనే లేదు ఇట్లా జరుగుతా అని. 'బిగ్ బాస్' పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 73. ఇక నిన్నటి రోజు వ్లాగ్ పెట్టలేదు. ఎందుకంటే నిన్నటి రోజు నేను శ్రీశైలం పోయినుండే కాబట్టి. సో అదే వ్లాగ్ ఈరోజు పెడుతున్నా. ఈరోజుది నిన్నటిది ఈరోజే పెడతా. 3-4 నెలల నుంచి అలా అనుకుంటున్నా, అస్సలు అయితేనే లేదు. సో ఈరోజు టైం వచ్చి ఈరోజు పిలుచుకుంటున్నాను నా శివయ్య ఆయన దగ్గరికి. సో చాలా ఎక్సైట్మెంట్‌తోని, చాలా హ్యాపీనెస్‌తో 4:30కి లేచి పొద్దుగాల స్టార్ట్ అయిపోయినా నేనైతే శ్రీశైలంకి మొత్తం రెడీ అయిపోయి. ఇక మా ఇంటికాడికి అయితే మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. దాంట్లోనైతే ఒక ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ అయితే కొట్టించేసినాము. కొట్టించి మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. కొంచెం ఇక్కడ ప్రకృతి కనిపిస్తుందని చెప్పేసి పాట పాడడానికి అయితే వెళ్ళిపోయినా. ఇక నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు పాట పాడనికే. ఇక అక్కడ నుంచి అయితే మేము సీదా మాకు పొద్దుగా అలా ఆకలేస్తుందని చెప్పేసి సీదా బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికి వెళ్ళిపోయినాము. సో ఇంకా దేవుడి దగ్గర పోతున్నా కాబట్టి ఈరోజు డైట్ లేదు ఏం లేదని చెప్పేసి చీట్ డే పెట్టుకొని టిఫిన్ అయితే చేసేసి గ్రీన్ టీ అయితే తాగేసిన. ఫస్ట్ థింగ్ మేము పోయింది ఎక్కడంటే మైసిగండి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఈ టెంపుల్ మనకి శ్రీశైలం పోయే దారిలోనే ఉంటుంది కాబట్టి పోయే ప్రతి వాళ్ళు ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని అయితే పోతారు. ఇంకా మేము కూడా అదే అనుకుని అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. పొద్దుగాల మాకైతే చాలా ఫ్రీగా జరిగింది దర్శనము. ఎవరు లేకుండే, జస్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయనికి పోతారు అని చెప్పేసి పూజలు చేయించుకుందాం అని చెప్పేసి వచ్చిర్రు. నేను నిజంగా చెప్తున్నా, శ్రీశైలంకి ఎంత ఎగ్జైట్మెంట్తో ఎంత హ్యాపీనెస్తో నా శివయ్య నేను జూనికి పోతున్నా అని చెప్పేసి అయితే పోయిను. అంతే నిరాశ పడుకుంటూ, అంతే బాధతో ఇంటికి అయితే వచ్చేసిన. నా లైఫ్లో నేను ఇంత బాధ ఎప్పుడు పడలేదు. నా పోరియడ్ లేసినా నేను బాధపడలేదు. మా డాడీ చనిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. కానీ ఈ రోజు ఎందుకో నా మనసు చాలా బాధ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన లీలలు ఏందో, ఆయన అసలు ఏమనుకుని చేసిండో, ఇట్లా అసలు ఎందుకు ఇట్లా అయ్యిందో నాకు అస్సలు అర్థమైతలేదు. కానీ నాకు ఈరోజు విషయంలోనైతే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పలేను. సాయంత్రం ఇంకొక రీల్ రిలీజ్ అవుతుంది. ఆ రీల్లో చూడండి. ఇప్పుడైతే లైక్ చేయండి.